అబ్బా! ఆకలేస్తుంది. మా కోడలు ఏం చేస్తుందో ఏమో! ఒకప్పుడు ఎలా బతికాను, ఇవాళ నా పరిస్థితి ఇలా అయిపోయింది. తినడానికి తిండి కూడా లేదు. మా కోడలు ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. అన్నం ఏమంటే ఏమంటుందో. చాలా ఆకలేస్తుంది. ఏం చేస్తుందో చూద్దామా? ఒకసారి వెళ్దాం. అమ్మా శ్వేత, అన్నం పెట్టవా? ఏంది? మీరే పెట్టుకొని తినొచ్చు కదా. ఎప్పుడు మీరు నన్ను వేయమంటారు? ప్రతిదానికి నేనే రావాలా? మీరు వెళ్ళి వేసుకోవచ్చు కదా. సరే ఆగండి, వస్తున్నా కానీ. ఇగో పట్టు. ఇవాళ కూర ఏం చేయలేదు, పచ్చడే ఉంది. పచ్చడి వేసేసాను, తినండి అదే. ఏదైనా కూర ఉంటే వేయొచ్చు కదమ్మా కొద్దిగా. కనీసం పెరుగన్న వేయొచ్చు కదమ్మా. పచ్చడితో ఎలా తింటాను? ఏంటి? ఇదిగో చూడండి, మీకు పెట్టింది తినండి అంతే. కూరగాయలు ఏం లేవు, అందుకే కూర ఏం చేయలేదు. ₹1 సంపాదన లేకుండా ఎలా తినబుద్ధి అవుతుంది మీకు? పెట్టింది తినకుండా మళ్ళీ పచ్చడేసారా అని అడుగుతున్నారు. రేపటి నుంచి ఏదైనా పని చూసుకోండి. ప్రతి ఒక్కరికి నేను కూర అన్నం చేసి పెట్టాలంటే నా వల్ల కాదు. రేపటి నుంచి పనికెళ్ళండి. పనికెళ్ళి ₹10 సంపాదించండి. అప్పుడు మీకు నచ్చినవి వండి పెడతాను. అర్థమైందా? ఊరికే నన్ను సతాయించకండి. కూర వేయండి, అది వేయండి, ఇది వేయండి అనేసి. పచ్చడితో ఎలా తినాలో ఏమో. అన్నం కూడా పాడైనట్టుంది, వాసన వస్తుంది. ఒకప్పుడు వేడివేడి అన్నం వండుకొని తినేదాన్ని నేను. అంతేలే, నాకు ఒక కూతురు ఉంటే బాగుండు అనిపించింది. వాళ్ళు నాకు కొడుకున్నా అడగడు, నేనేం చెప్పలేను. చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టలేను. సర్లే, ఇవాళకి మంచిలు తాగేస్తాను. అసలు నేను ఎంత మంచిగా చూసుకుందాం అనుకున్నా కానీ మా కోడలు అస్సలు నన్ను పట్టించుకోదు. ఒక తల్లి బిడ్డ ఎలా ఉంటారో అలాంటి బంధం ఏర్పరచుకుందాం అనుకుంటున్నాను. కానీ మా కోడలు అయితే అస్సలు నన్ను పట్టించుకోదు. నేను చెప్పిన మాట వినదు. కనీసం నాకు తిండి పెట్టడానికి కూడా చాలా బాధపడుతుంది. ఆ పక్కింటి తాయారమ్మ కోడలు ఎంత మంచిగా మాట్లాడుతుంది. వాళ్ళ అత్త మాత్రం చాలా గయ్యాలి. ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఇంకా అబ్బా, ఏంది తలనొప్పి వస్తుంది ఇంత ఘోరంగా? అసలు ఎందుకు ఇంతగానం తలనొస్తుంది నాకు? దేనివల్ల వస్తుంది అసలు? మా అత్త మీద అరవడం వల్లనే వస్తుంది కావచ్చు నాకు తెలిసి. ఎప్పుడు అర్పిస్తూనే ఉంటుంది. సర్లే, కొంచెం పడుకుందాం. ఆమె గోల నాకెందుకు కానీ. కొంచెం రెస్ట్ తీసుకున్నా కానీ కొంచెం తలనొప్పి అనేది తగ్గితే బాగుండు. ఏంటి మా కోడలు పడుకుంది? ఏమైందమ్మా, పడుకున్నావు? హెల్త్ బాగాలేదా? లేదత్తమ్మా, బాగా ఫోన్ చూడడం వల్ల ఏంటో తెలియదు, బాగా తలనొప్పి వస్తుంది. అందుకే పడుకున్నాను. అయ్యో అవునా, పాపం రా నువ్వు. నేను కొంచెం జండు బామ్ రాస్తాను, నువ్వు అలానే పడుకో సరేనా? నువ్వు పడుకో, నీకు నేను జండు బాము రాసి ఆయిల్ రాసి మసాజ్ చేస్తాను, తొందరగా తగ్గిపోతుంది సరేనా? కొంచెం కళ్ళు మూసుకో, మళ్ళీ కళ్ళల్లోకి వెళ్ళింది అనుకో ఇంకా కళ్ళు మండుతాయి. జండు బామ్ రాసాక కొంచెం పడుకో, నేను ఆయిల్ కూడా రాస్తాను తలకి సరేనా? ఆయిల్ జండు బాము రాసుకుంటే తగ్గిపోతుందని మేము పూర్వం నుంచి మా తల్లిదండ్రుల నుంచి అయితే నేర్చుకున్నాము. ఈ కాలం పిల్లలైతే సరిగ్గా తలకి నూనె పెట్టుకోరు. నేను మా అత్తని చాలా బాధ పెట్టాను, చాలా అంటే చాలా బాధ పెట్టాను. కానీ మా అత్త నన్ను వాళ్ళ కూతురుని ఎలా చూసుకుంటుందో అంత బాగా చూసుకుంటుంది. మా అత్తకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎలా ఉందమ్మా, తగ్గిందా తలనొప్పి? తగ్గింది అత్తయ్య గారు, చాలా థ్యాంక్స్. నన్ను క్షమించండి అత్తయ్య గారు సరేనా? అయ్యో పర్వాలేదమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి అమ్మా. నువ్వు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక తల్లి కూతురు ఎలా ఉండాలో అలా ఉండాలి తల్లి. నేను ఇచ్చిన ఈ చిన్న మెసేజ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక అత్తా కోడల్లాగా కాకుండా తల్లి కూతురులాగా ఉంటే ఆ బంధం ఎప్పటికీ గట్టిగా నిలబడుతుంది. చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద సమస్యలుగా మారుతాయి. అవన్నీ మనం అక్కడికక్కడే పూడ్చి వేసుకోవాలంటే మన సమస్యకి మనం ఎదురు నిలబడి మన బంధాలని మనం తోడుగా ఉండి మన ఇల్లు ఆనంద హరివిల్లుగా చేసుకుందాం.